సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. ఎందుకంటే కొంతమంది కళ్యాణ్ గారు ఏం చెప్తే చేస్తాం. ఎవరే ప్రతి ఒక్క అభిమాని కానీ ప్రతి ఒక్క లీడర్ కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. సో పవర్ షేరింగ్ అనేది ఒక అడ్డంకి కాదని అంటారు మీరు. అస్సలు ఒకవేళ వైసీపీ గవర్నమెంటే మళ్ళీ వచ్చిందనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఎలా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం అధికారంలో ఉండగా నేను ఫైట్ చేయలేదా? రోజు రోడ్ల మీద ఉన్నాగా. అలా ఇంకొక 5 సంవత్సరాలు ఫైట్ చేస్తాం. వస్తే 100కి 200% రాదు. తల కిందకి కాలు పైకెత్తినా రాదు. బ్రహ్మదేవుడు ఇలా చక్రం తిప్పినా రాసి పెట్టుకో. బ్రహ్మదేవుడు ఇలాగ తిప్పినా కూడా అవదు. ఓకే, వంశీకృష్ణ గారు ఈ విషయం తెలుసుకున్న తర్వాతే పార్టీ మారారు అనుకోవచ్చా? ఆడున్నది అందరూ చెప్పేవాడు, అక్కడ ఉన్నప్పుడు చెప్పేవారా? ఎందుకంటే అక్కడ ఉండేటప్పుడు అక్కడ పాలన అద్భుతం అనేవారు. పరిపాలన గాడి తప్పింది. మీకు ఒక విషయం చెప్పనా? చెప్పండి సార్. అడగనట్టు చెప్తా. అక్కడ ఉన్న మంత్రులందరూ కూడా చెప్పేవాళ్ళు నాకు. ఏమని సార్? 10 సీట్లు రావాలి. ఎమ్మెల్యేలు చెప్పేవాళ్ళు. ఓకే, నేను అబద్ధం చెప్పను. 4 నెలల క్రితం సార్ ఇది? ఎప్పుడు 6 నెలలు, 3 నెలల క్రితం, 6 నెలల క్రితం? 6 నెలల క్రితం డిస్కషన్. అక్కడ మంత్రులు అందరూ కూడా తెలిసి 25 రావాలి. ఎమ్మెల్యేలు తెలిసి 25 రావాలి. ఎంపీలకు తెలిసి 25 రావాలి. అందరం డిస్కస్ చేసుకుంటాం. అవకాశాలు లేని వాళ్ళు అవకాశం. మంత్రులు అడగండి. మీరు ఆత్మీయంగా వెళ్ళి అన్న ఏంటి పరిస్థితి, నిజం చెప్పండి, ఏంటి అని అడగండి. చెప్పండి, ఏం చెప్తారు చూసుకోండి. ఏ మంత్రిని అడగండి. ఓకే, మైక్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అబ్బా వచ్చారు పులు వచ్చారు అంటారు. అదే కాదు, ఇంటర్నల్గా అడగండి. 1 to 1 మీకున్న రిలేషన్ ఏంటి అని అడగండి. నేను చెప్పింది కాకుండా ఇంకోటి చెప్తే అప్పుడు నా మాట నమ్మద్దండి. ఓకే, నాకు అందరు చేసేవాళ్ళు. ప్రతి మంత్రికి తెలిసే విషయం. ఓకే సార్, ఇప్పుడు గంటా గారితో మీ రిలేషన్ ఎలా ఉందండి? అంటే మీ పాత మిత్రులే కదా? నాకు అందరితో, అంటే ఆయన కూడా ప్రజారాజ్యంలో ఉన్నారు. మీకు అదే చెప్తాను, నాకు అందరితో బాగుంటుంది. ఎవరితో నాకు రిలేషన్ బ్యాడ్ ఉండదు. నా పార్టీ నాది, వాళ్ళ పార్టీ వాళ్ళది. నేను ఎప్పుడు రాజకీయాలు ఎవరితో మాట్లాడడం. మన ఏ పార్టీ ఆ పార్టీ వెళ్తూనే ఉంటాను. ఓకే, రాజకీయాలు డిస్కషన్. నాకు అందరు మిత్రులే. మీరు మొన్న యువగలం టైంలో, లోకేష్ గారి యువగలం టైంలో మీరు కూడా వెళ్ళి కలిసినట్టు ఉన్నారు కదండి? అంటే మీ స్టాండ్, మీ పార్టీ స్టాండ్ ప్రకారం అస్సలు ఎవ్వరు కలవలేదండి? అస్సలు. అంటే మీ జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు కదా? ఫోన్లో కూడా ఎవరితో మాట్లాడలేదు. నేను చెప్పాగా 3 రోజులు డిసైడ్ అయ్యా. ఓకే, ఓన్లీ 3 days. నేను అంటుంది అది కాదు సార్. యువగలంకి ముందే కదా మీరు మారారు పార్టీ? యువగలం తర్వాత కదా? మొన్న ఓకే, యువగలం తర్వాత మారారు. ఓకే, నేను ఎవరిని టీడీపీలో ఎవరిని కలవలేదు. మారిన తర్వాత ఒకసారి గంటా గారి దగ్గరికి వెళ్ళి కనిపించచ్చు అంతే. ఏమన్నారు సార్ గంటా గారు? ఏం మాట్లాడలేదు. ఏం అంత స్పీడ్గా మాట్లాడేవాళ్ళు. డిసైడ్ అయ్యారు. మంచి నిర్ణయం అన్నారా లేకపోతే తప్పు చేశారన్నారా? ఏమన్నారు? 100కి 100% మంచి నిర్ణయాన్ని రాష్ట్ర నలుమూల నుంచి పోవచ్చు. అద్భుతమైన నిర్ణయం. నీ జీవితం ఎక్కడ పాడైపోద్ది అనుకో, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అన్నవాళ్ళు తప్ప ఒక్కరు కూడా నేను తెలియదు. సార్, ఇంతకుముందు మీరు పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ్యం టైంలో యువరాజ్యంలో పనిచేశారు. తర్వాత ఇప్పుడు జనసేనలో పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే అప్పటికి ఇప్పటికీ ఆయనలో ఉండే చేంజెస్ని డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు మీరు? పొలిటికల్గా కొంచెం మెచ్యూర్డ్గా ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ చూపిస్తారు కదండి. పరిణితి చెందిన నాయకుడిగా రోజు రోజుకి ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఫస్ట్లో ఒక రంగం ఉంటుంది, ఇప్పుడు ఒక రంగం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో రంగం ఉంటుంది. కొంచెం డే బై డే కొంత నేర్చుకుంటూ ఉంటాం కదా. సో ఖచ్చితంగా వ్యక్తిత్వం అయితే మారదు, కానీ పొలిటికల్గా యాక్టివిటీస్లో కొంచెం చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చాలా పొలిటికల్ ఒక సిస్టమేటిక్గా వెళ్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారిలో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చిందని భావిస్తున్నారు. 100%. సో మెచ్యూరిటీలో భాగమే టీడీపీతో కలవడం అంటారా? అది ఏదైనా అనుకోవచ్చు మీరు. తనకి ఆయన ఏం చేస్తున్నా ఆయన తెలిసింది కదా. డెఫినెట్గా అంతే కదండి. ప్రపంచ స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన చేసే నిర్ణయం ఆయనకి మంచిగా చూడని ఆయన తెలియదు. సో మనం ఎందుకు చెప్పాలి ఆయన సలహా? సో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కరెక్ట్. సార్, ఇప్పుడు మీరు వైజాగ్ అర్బన్ ప్రెసిడెంట్ కాబట్టి అడుగుతున్నానండి. మన వైజాగ్ పార్లమెంటరీ పార్టీ అంటే టీడీపీ
అభ్యర్థి నిలవబోతున్నారా, జనసేన అభ్యర్థి నిలవబోతున్నారా? ఏమో ఇంకా నిర్ణయం కంప్లీట్ అవ్వలేదు కదండి. ఎందుకు అడిగానంటే కేఏ పాల్ గారు ఇక్కడ ఎంపీ అవుతానంటున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటండి? కేఏ ఎవరైనా అవ్వచ్చు అండి, ఇక్కడ ఏముంది, కేఏ పాల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక పాల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దానికి ఉంది. అంటే కేఏ పాల్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా అంటే మీరైతే చూస్తూ ఉంటారా? నేను బాగా మూడు బాగాలైనప్పుడు కేఏ పాల్ గారి యొక్క వీడియోలు చూసి నవ్వుకుంటాను. దేనికి అంటే ఏంటి సార్ ఆయన ఆయన మాటలు బాగుంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. కానీ ఒకప్పుడు ప్రపంచాన్ని ఆయన కింగే కదా సార్, కింగ్. ఇప్పుడు కాదంటారా? ఇప్పుడు పాపం ఆయనకున్న శక్తులు పోయాయి, ఏం జరిగిందో కానీ ఇప్పుడు బాగా జోకులు బాగుంటాయి, నవ్వుకోవడానికి హ్యాపీగా ఉంటున్నాం. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా ఇక్కడ వైజాగ్లో చేస్తానంటున్నారు కదా, అంటే వేరే పార్టీ కూడా పెట్టుకున్నారు ఆయన. సో ఆయన పార్టీ మీద లేకపోతే ఆయన పోటీ చేసే చెప్పండి సార్. తప్పకుండా. ఏముండదు, జీరో అయిపోయింది. మన ఎలక్షన్లో ఆయన కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన అలాగే అదే పార్టీలో కొనసాగి ఉంటే, జనసేనలో కొనసాగి ఉంటే విశాఖపట్నం ఎంపీ ఆయనే. ఓకే. ఇవాళ ఆయన పొలిటికల్ అన్మెచ్యూర్డ్ నిర్ణయాల వల్ల పొలిటికల్ జీవితం కెరీర్ క్లోజ్, ఇంకా నో ఛాన్స్. ఓకే. అది తీసి మరి నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీ పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ మారి ఉంటే అటు తెలుగుదేశం పార్టీలకు లేకపోతే ఏ వైసీపీలకు వచ్చి ఉంటే ఇంకొక రకమైన జీవితం ఉండేది, పొలిటికల్ కెరీర్. అప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఏదో అక్కడ తెలిసి ఇక్కడ తిరిగి వచ్చి నేను సొంత జై భారత్ ఏదో పార్టీ పెట్టుకుని అన్నీ అవే కావండి పల్లావు. సో బ్లండర్ మిస్టేక్ ఆయన. సరే, ఇప్పుడు బయట వినిపించేది ఎప్పుడు మీ అధినాయకత్వం నుంచి కూడా వినిపించేది ఏంటంటే ఎన్డీఏలో మేము భాగస్వాములు అంటే బీజేపీతో కలిసి ఉన్నారు, కానీ స్టేట్ విషయానికి వచ్చినప్పటికి టీడీపీతో కలిసి ఉన్నాము అంటూ ఉంటారు. అంటే ఇది రాబోయే ఎలక్షన్లో మిమ్మల్ని గజిబిజికి గురి చేసే అవకాశం లేదనుకుంటున్నారా? కలిసే ఉన్నారు కదా, ఎందుకంటే జనాలు ఇప్పుడు మీరు బీజేపీతో ఉన్నారా టీడీపీతో ఉన్నారో రెండుతో కలిసి ఉన్నాం. కానీ పార్టీ ఇప్పుడు బీజేపీ అనేది మీ దాంట్లో కలవలేదు, కూటమిలో కలవలేదు. ఇక్కడ ఎలక్షన్కి కంటెస్ట్ చేసేప్పుడు తెలుస్తుంది, కూటమిలో కలవకపోతే అప్పుడు పక్కన పెడతారు, కలిస్తే కలిసి ఉంటారు. ఓకే. ఒకవేళ బీజేపీ పార్టీ మీ కూటమితో కలవలేదు అనుకోండి, ఇక్కడ కలవకపోతే ఏం లేదు, అయినా కూడా మీరు ఎన్డీఏలో భాగస్వామి అంటారా? వాళ్ళ పనికి వాళ్ళు పని చేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాదండి? కాదు. సపోర్ట్ చేయట్లేదా? సపోర్ట్ చేస్తున్నారు ఇంటర్నల్గా, కానీ నేను అంటలేదు. దాన్ని ఏమంటారు? ఓకే, దాన్ని ఏమంటారు? ముస్లిం మైనారిటీస్ క్రైస్తవ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళతో పోటీ చేయట్లేదు తప్ప రెండు ఒకటే. ఎన్డీఏలో కలవట్లేదు, బీజేపీతో కలవట్లేదు, రెండు ఒకటే. చిన్నపిల్లడు చెప్తాడు వైసీపీ బీజేపీ ఒకటే అని. అంటే చిన్నపిల్లడిని అడిగితే చెప్తారని అన్నారు కదండి, కానీ ఒక రాజకీయ నాయకుడిగా మీరు మాట్లాడడం వేరు, చిన్నపిల్లడు మాట్లాడడం వేరు. అందరూ తెలుసు. అదే మీరు చెప్పిన దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం అని అందరికీ తెలుసు. వాళ్ళ ఓట్లు చీలుతాయని చెప్పి ఇక్కడ మేము కంటెస్ట్ చేయలేము, మీకు ఏం కావాలంటే అది మేము చేస్తాం, మీరు ఏం చేస్తే అది మేము చేస్తాం అని ఒప్పందం జరిగిందని అందరికీ తెలుసు. ఓకే. అంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఈ 2024 ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అలాంటి స్టాండ్ తీసుకుని వైసీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారండి? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తారా వైసీపీ? బీజేపీ వాళ్ళు వైసీపీ సపోర్ట్ చేస్తారు, వైసీపీ వాళ్ళు బీజేపీ చేస్తారు. వైసీపీ వాళ్ళు బీజేపీకి చేస్తారు, వాళ్ళు వద్దన్నా చేస్తారు. అక్కడ నేను కాదు సార్, నేను పార్లమెంట్లో బిల్లుల విషయంలో ఏ విషయంలో చేస్తారు, కంటెస్ట్ చేయరు వాళ్ళిద్దరు. ఇప్పుడు పార్లమెంట్లో బిల్లుల విషయంలో టీడీపీ కూడా మరి వైసీపీ బీజేపీ ఎన్డీఏకి సపోర్ట్ చేసింది, వాళ్ళకి ఎగనిస్ట్గా ఇప్పుడు వేయలేదు. ఇద్దరు చేస్తున్నారు. అవును. ఎందుకు చేస్తున్నారు ఇద్దరు? ఎందుకు చేస్తున్నారంటారు సార్? మీకు తెలీదా? నాకు తెలియదు సార్, ఎందుకు చేస్తున్నారంటారు సార్? సర్లే, ఇంకా అంత దూరం మనకెందుకు? అలాగే సార్, చెప్పండి సార్. వద్దులే, అంత దూరం మనకెందుకు, కానీ ఎందుకు చేస్తున్నా అందరికీ తెలుసు. ఓకే. సో ఫైనల్గా ఉత్తరాంధ్రలోని మీ జనసేన పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఉత్తరాంధ్రలో జనసేన వచ్చే రోజుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. అంటే టీడీపీని డామినేట్ చేసి, అన్ని పార్టీలను డామినేట్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. అంటే ఒక్క ఉత్తరాంధ్రలోనే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర అడిగారా? కాదు, ఈ విషయం ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ కూడా అవుతుందా? అంతలా కూడా పార్టీ బలోపేతం అవుతుంది, రోజు రోజుకి బలోపేతం అవుతుంది, రోజు రోజుకి అందులో స్ట్రెంగ్త్ నాయకత్వం
పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. ఎంతో మంది చూస్తూ ఉన్నారు. మీరు రోజుకి జాయిన్ జరుగుతూ ఉంది. త్వరలో సంచలనాలు కూడా చూడబోతున్నారు. సంచలనాలు అంటే పవన్ గారు పిఎం అనే, పవన్ గారు సీఎం అనే జాయినింగ్స్. అవునా? సంచలనాలు కూడా ఎందుకంటే బయట పవన్ గారి మీద సంచలనాలు కూడా చూడబోతున్నారు. బయట పవన్ గారి మీద సంచలనాలు చూడబోతున్నారు. సంచలనాలు చూసేటప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇంకేముంటది? అభిమానం. అలా కాదు సార్. సరే, మీరు అంటున్న సంచలనాలు సరే అందరికీ తెలియాలని కోరుకుంటాం. కానీ బయట వినిపించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తాను సీఎం అవ్వడం అనే దాన్ని వదిలేసి చంద్రబాబు గారిని సీఎం చేయడానికి ఎక్కువ కష్టపడుతున్నారు. ఎవరు చెప్పారన్నమాట? బయట వినిపిస్తుంది.